నాది నాది అనుకున్నది ఇవాళ నాది కావచ్చు, కానీ రేపటి రోజున నాది కాకపోవచ్చు. నా స్థానంలో మరొకరు ఉండవచ్చు అంటూ మనసులోని మాటలకు ఫిల్టర్ వేయకుండా మాట్లాడేస్తున్నారు సమంత రూత్ ప్రభు. లైఫ్కి సక్సెస్కి సిసలైన మీనింగ్ తెలిసిందంటున్న ఈ లేడీ చాలా విషయాలనే చెప్పుకున్నారు. శుక్రవారం వస్తోందంటే టెన్షన్గా ఉండేదట సమంతకు. తన సినిమాలు రిలీజ్ అయ్యే రోజుల్లో మాత్రమే కాదు, తన సినిమాల రిలీజ్లు లేని రోజుల్లో కూడా ఒక రకమైన టెన్షన్ నిలవనిచ్చేది కాదట. స్క్రీన్ మీదకు సినిమా రానప్పుడు టెన్షన్ ఎందుకు అని ఎవరైనా అడిగితే ఆన్సర్ బయటకు చెప్పేవారు కాదట శామ్. కొత్తగా వచ్చే హీరోయిన్ ఎవరైనా ఆ వారం క్లిక్ అయితే తన పరిస్థితి ఏంటి, రేస్లో వాళ్ళెక్కడుంటారు, తానెక్కడుంటాను అనే థాట్ ప్రాసెస్ నిలవనిచ్చేది కాదట. టాప్ 10లో తన పేరు ఉండడాన్నే సక్సెస్గా ఫీల్ అయ్యారట శామ్. ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ నిత్యం బిజీగా ఉంటూ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలని కోరుకునేవారట శామ్. కానీ ఇప్పుడు ఆ రోజులను ఆలోచించుకుంటే ఓ రకంగా ఇబ్బందిగా ఉందని అంటున్నారు ఈ లేడీ. నిజమైన సక్సెస్ కి ఇప్పుడు అర్థం తెలిసింది అంటున్నారు సమంత. ఒకప్పుడు నాది అనుకున్న ప్లేస్ లో ఇప్పుడు ఎవరో ఉంటున్నారు, రేపు ఇంకెవరో ఉంటారు అని చెప్తున్నారు ఈ బ్యూటీ. 2 ఏళ్లుగా పర్ఫెక్ట్ రిలీజ్ లేకపోయినా తననిప్పుడు ఏ టెన్షన్ దరిచేరడం లేదు అని చెప్తున్నారు. మన గురించి, మనకేం కావాలి అన్న విషయం గురించి తెలుసుకున్నప్పుడు ఒక రకమైన నిశ్చింత వచ్చేస్తుందన్నది శామ్ చెప్పే మాట. ప్రయారిటీస్ తెలుసుకుని జీవితాన్ని ప్రశాంతంగా గడపడమే ఇప్పుడు తాను చేస్తున్న పని అని చెప్తున్నారు శామ్. ప్రస్తుతం ఆమె చేతిలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నా రిలీజ్కి మాత్రం ఇంకాస్త టైం పట్టే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి.